ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8, 27 అదేవిధంగా 20, 21, 22 వార్డుల్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను అదేవిధంగా కాంగ్రెస్తో మిత్రపక్షంగా ఉన్న సిపిఎం, సిపిఐఎం పార్టీలు బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ పట్టణంలోని సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. సోదరులారా, గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అస్తవ్యస్తంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయకుండా మాటల వరకే పరిమితమై అవినీతి మయంలో ముంచి ఈరోజు అందిన కాడికి దోసుకొని మున్సిపాలిటీని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మరి పూర్తిగా వైఫల్యం చెంది కుక్కలను పట్టడంలో, కోతులను పట్టియడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ చెత్త కానీ ఈ 8వ వార్డులో ముఖ్యంగా అడ్డగోలుగా డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్యతో చాలా చెడు వాసన వచ్చి మీకు చాలా ఇబ్బంది పడుతున్నారు. గౌరవ మంత్రివర్యులకి మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అండర్ డ్రైనేజ్ 8వ వార్డులో తప్పకుండా అవసరం ఉంది. అది మీ యొక్క ఎన్నికల తర్వాత అది మంజూరీ చేయిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మంజూరు చేసి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కానీ, బతుకమ్మ జాగా కొరకు కానీ, శ్మశాన వాటిక కొరకు కానీ, అదేవిధంగా ఈరోజు జిమ్ ఇప్పించడంలో కానీ మీకు అన్ని రకాలుగా తోడుగా అండగా మేముంటాం. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం బైపాస్ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రధానంగా 8వ వార్డుకు సంబంధించి సోదరిమణి మరి రమా సమ్మయ్య గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఈరోజు మరి ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షమైన మరి మా సోదరిమణి ఎర్రమ అనూష సతీష్ గారిని గెలిపియాల్సిందిగా కోరటానికి మీ ముందు నిలబడ్డాం. అసలు ఎందుకు గెలిపియాలి కాంగ్రెస్ పార్టీనని మీ మదిలో ఉండొచ్చు. ఇప్పుడే మా సోదరులు సత్యనారాయణరావు గారు చెప్పింది. కానీ విని ఎరగని రీతిలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలుండి మరి మాజీ శాసనసభ్యులు ఈ ప్రాంతానికి చేసిన ఏం పని లేకున్నా కానీ రాగానే పెద్ద భారం మోసి మా గండ్ర సత్యనారాయణరావు గారు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో మరి ఆయన కాలుకు చక్రం కట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అవసరం ఉంటే హైదరాబాద్కు వచ్చి మళ్ళా రాత్రి 2 గంటలకు తిరిగి వచ్చి మళ్ళీ 6 గంటలకు ఇక్కడ పనిచేస్తూ ఉంటాడు. నేను ఎప్పుడో 99లో అనుకునేవాడిని నేనే బాగా తిరుగుతా ఉండాలి. మా సత్యనారాయణరావు చూస్తే నాకంటే డబుల్ తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు మీ మధ్యలో ఉండి పని చేయడానికి ఒక సంకల్పన ఉన్న వ్యక్తి. 2 సంవత్సరాలైంది ఈ భూపాలపల్లి మున్సిపల్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అహర్నిశలు కృషి చేస్తూ ప్రధానంగా మీకు ఈరోజు భూపాలపల్లి పట్టణానికి సంబంధించిన రహదారి విషయంలో ఆయన ఎప్పుడు మర్చిపోయాడు. బైపాస్ రోడ్డు సంకల్పన చేసి పోరాటం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మరి మా వెంకటరెడ్డి గారి సహకారం తీసుకొని నాతోని అనేక సందర్భాలు అధికారులతో మాట్లాడించి 500 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. డ్రైనేజీ నిర్మాణం ఇప్పుడే రాజేందర్ గారు చెప్పారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ కార్యక్రమాల్లో ఈ వార్డులకు సంబంధించి మరి పెద్ద ఎత్తున ఇక్కడున్న శాసనసభ్యులు, మీ నాయకులు చేస్తా ఉన్న కృషి మీ అందరికి కూడా కనబడతా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి మేము మా సహచరులందరం కూడా ఆర్నిషల్ కృషి చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టినాం, మేము ముందు వచ్చినాం. ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే కార్యాచరణలో ముందుకెళ్తా ఉన్నాం. మా అక్కలు చెల్లెలు ఇంతకుముందే మా సోదరుడు చెప్పినట్టు ఎక్కడికి పోయినా ఆ సోదరునికి ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తామని ఇక్కడే వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు సత్యనారాయణరావు గారు మీకు చెప్పారు. ఇది సాధ్యమా అనుకున్నారు చాలా మంది. ఆనాడున్న టీఆర్ఎస్ కు సంబంధించి ఇప్పుడు మాజీ శాసనసభ్యులు విమర్శించేది సాధ్యం కాదు, కల్లిబుల్లి మాటలు చెప్తా ఉన్నాడు గండ్ర సత్యనారాయణరావు. వాళ్ళ ప్రభుత్వం వస్తుందా, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పారు. మీ అందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కలిగించినామా లేదా ఒక్కసారి మా మహిళా సోదరిమల్లు 8వ వార్డు కానీ 27వ వార్డుకు సంబంధించిన సోదరిమల్లు ఓటేసేటప్పుడు మీరు ఒక్కసారైనా బస్సు ప్రయాణం చేస్తే మీకు గీట టికెట్ తీసుకుంటే ఓటేయకండి. టికెట్ తీసుకోకుండా ఉంటే మీ తరఫున ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతి మీ ప్రయాణానికి టికెట్ పైసలు ఆర్టీసీకి ఇస్తుంది మా ప్రభుత్వం. కాంగ్రెస్ 25 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, అదేవిధంగా ఉమ్మడి మరి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను మరో 5గురిని, సిపిఐకి సంబంధించిన 4గురిని, సిపిఎం సంబంధించిన 1 ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైన పట్టణానికి సంబంధించిన ఈ పట్టణ వాసులందరికీ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలంటే 30 వార్డులను కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కాంగ్రెస్ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ మేము ఒకటి మాట చెప్తా ఉన్నాం. ఈ జిల్లా మంత్రిగా ఈ రోజు సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమంలో మీ ఎమ్మెల్యే గారు కృషి చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సాగునీటి అవసరాలు తీర్చాలి, రైతుకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని ఆలోచన పోతా ఉన్నాడు. వారు గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో చాలా మంది ఇక్కడ ఉన్నవారు స్థిరపడ్డవారు కూడా రైతు సోదరులు ఉన్నారు. ఆ రైతు సోదరులకు సంబంధించిన సంక్షేమమే ఈ రోజు మనం చేస్తా ఉన్న అనేక కార్యక్రమాలు. నేను ఈ రోజు చెప్తా ఉన్న భూపాలపల్లి పట్టణానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో రేపు మున్సిపాలిటీ ఒక ఆదర్శనీయమైన మున్సిపాలిటీ చేయాలనే ఒక సంకల్పన వారిలో ఉంది. పూర్తి స్థాయిలో ఆదర్శంగా ఈ మున్సిపల్ పట్టణాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తాం. మరి మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి సహకరించండి, ప్రోత్సాహం చేయండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము అందరం కూడా మరి సత్యనారాయణరావు గారు చేపట్టే ప్రతి పనిని ప్రోత్సాహం చేసి మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ మరొకసారి రమా గారిని, అనూష గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.